నమస్తే. నా పేరు లక్ష్మి. ఈరోజు మీకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వర్షపు రోజు ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మంచి జ్ఞాపకాలతో కూడిన నవ్వులు, చిన్న చిన్న గందరగోళాలు కూడా ఉంటాయి. గొడుగులు పట్టుకొని కథలోకి వచ్చేయండి. వర్షాన్ని చూడగానే ప్రతి ఇంటిలో ఒకే ఆలోచన. ఆహా, ఈరోజు వేడివేడి పకోడీ, అల్లం టీ, టీవీలో సినిమా, అంతే. జీవితానికి ఇంకేం కావాలి? అమ్మా, నాకు ఉల్లిపాయ పకోడా ఎక్కువ కావాలి. దాంట్లో కారం కొంచెం ఎక్కువేయమ్మా. అందరూ హోటల్కి ఆర్డర్ ఇచ్చినట్టు ఇస్తున్నారే, కాసేపు ఆగండి. విడివిడి పకోడా, అల్లం టీ రెడీ. అందరూ సోఫా మీదకి వచ్చేయండి. అరే, కరెంటు పోయింది, సినిమా ఆగిపోయింది. అమ్మా, నా వైఫై పోయింది. ఫ్యాన్ ఆగిపోయిందిరా కొడుక. ఏదేమైనా కరెంటు బిల్లు మాత్రం తగ్గేది లేదు. ఇంతలో వాళ్ళకి మరో సర్ప్రైజ్. అయ్యో, సీలింగ్ కారుతుందేంటి? నాన్న, నువ్వు బకెట్ ఇక్కడ పెడుతుంటే అక్కడ కూడా టప్ అని పోతుందమ్మా. నాన్న, నువ్వు బకెట్ మార్చే కొద్దీ వర్షం నీతో దాగుడు మూతలు ఆడుతుంది నాన్న. మనవడా, వర్షానికి ఈ ఇంటి మ్యాప్ తెలిసిందేమో. అందరూ వేడి వేడి టీ తాగుతూ కూర్చుంటారు. టీవీ లేదు, ఫోన్ లేదు. సరదాగా నవ్వుల మధ్యలో వాళ్ళ సాయంత్రం సాగుతుంది. తాతగారు తమ జ్ఞాపకాలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మా చిన్నప్పుడు వర్షం పడితే పేపర్ బోట్స్ వదిలేవాళ్ళం, తడిసేవాళ్ళం. అమ్మ తిట్టేది, అయినా మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అంటే అప్పట్లో కూడా హోంవర్క్ తప్పించుకోవడానికి వర్షమే కారణమా తాతయ్య? అది అన్ని తరాలకు కామన్ రా మనవడా. కాసేపట్లో కరెంటు వచ్చేసింది. టీవీ ఆన్ అయింది. అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాతయ్య రిమోట్ తీసుకొని టీవీని ఆఫ్ చేశారు. టీవీని ఎప్పుడైనా చూడవచ్చు, కానీ ఇలా అందరం కలిసి నవ్వుకునే సమయం మాత్రం ప్రతిరోజు రాదు. వర్షం చల్లదనాన్ని మాత్రమే తీసుకురాదు, మనుషులను కూడా దగ్గర చేస్తుంది. సంతోషం ఖరీదైన వస్తువులో కాదు, మనతో ఉన్న వాళ్ళతో గడిపే క్షణాల్లోనే ఉంటుంది. వర్షం వస్తే కరెంటు పోవచ్చు, ప్లాన్లు మారవచ్చు, కానీ ఒక కుటుంబం కలిసి ఉంటే ఆ రోజు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సంతోషం ఖరీదైన వస్తువులో ఉండదు, కలిసి ఉంటే కలదు సుఖం. అదే ప్రతి కుటుంబం యొక్క నిజమైన సంపద. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. నమస్తే.